నిధులు దొరకాల్సిన తిరుపతిలో త్రవ్వే కొద్దీ దొంగ ఓట్లు దొరుకుతున్నాయని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. స్మగ్లర్ల కంటే దారుణంగా అధికారులు తయారయ్యారని ఆరోపించారు. దొంగ ఓట్లను చేర్పించిన వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మాజీ కమిషనర్ హరిత పాత్ర ఉందని ఆమెను విచారించాలని కూడా అన్నారు. భూమన అండతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక మాట చెప్పేవారు, తిరుపతిలో ఎక్కడ తువ్వే కొద్దీ నిధులో లంక బిందులు దొరుకుతాయని చెప్పి ఎన్నో వేల సంవత్సరాల ముందు చెప్పేవారు. ఇప్పుడు తిరుపతిలో తువ్వే కొద్దీ దొంగోట్లు దొరుకుతున్నాయి. తిరుపతి మొత్తం దొంగోట్లు నిండిపోయింది. దొంగోట్ల జిల్లా పెట్టచ్చు. దీనికి పేరు చిత్తూరు జిల్లా తీసేసి తిరుపతి జిల్లా తీసేసి దొంగోట్ల జిల్లా కొత్త పేరు పెడితే బాగుంటుంది. నామకరణం చేయమని చెప్పి సీఎం గారిని కోరుకుంటున్నాం. సిగ్గుండాలండి. అధికారులు ఎంత దారుణం అంటే దొంగల కన్నా, ఎర్రచందనం దొంగల కన్నా దారుణంగా అధికారులు తయారైపోయారు ఈ ప్రభుత్వం 4 ఏళ్లలో. దొంగోట్లు చిన్నపిల్లలు స్కూల్ కాపీ కొడతారు కదా, ఎగ్జామ్స్ కాపీ కొడతారు, అలా అయిపోయిన పరిస్థితి. వాళ్ళు శిక్షిస్తాట, మనం సస్పెండ్ చేసాక. అసలు చిన్న నేరం చేస్తేనే జైల్లో పెడతారు. ఉదాహరణకి తిరుమలలో మనం చూస్తూ ఉంటాం, దేవుని ప్రసాదం లడ్లు 2 లడ్లు అమ్ముకున్నా పట్టుకున్నా వాడు 14 రోజులు జైల్లో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు సస్పెన్షన్ సరిపోదు, వీళ్ళు జైల్లో పెట్టాలి. గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక మాట చెప్పేవారు,